నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసేరి. చాలా వరకు ఏంటంటే అందరికీ రియల్ ఎస్టేట్ రంగం అంటే భయం కూడా ఉంటుంది. అండ్ కొంతమంది చాలా ఈజీగా ఇన్వెస్ట్ చేస్తూ కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఆ ఇన్వెస్ట్ ఎలా చేయాలి ఏంటి రియల్ ఎస్టేట్ రంగంలో, సో దీని గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో చాలామందికి ఏంటంటే తెలంగాణలో ఎలా ఉందో మనం గత ఎపిసోడ్లో అయితే చూసుకున్నాం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఏంటి అంటే కింద పడిపోయిందని చెప్పి చాలా అంటే సార్ అయితే మనకి వివరించారు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏపీలో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇదే పరిస్థితుల్లో మరి అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది, మరి రేట్లు పడిపోయాయా పడిపోలేదా, అంటే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది, సో ఈ అంశాన్ని మనకి ఇంకా అంటే మీకున్న డౌట్స్ని ఇంకా నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ చాలా వరకు ఏంటంటే ఇక్కడ తెలంగాణ వరకు మీరు చెప్పారు సార్, అంటే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఏంటి అనేది మనం గతంలో మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏపీలో మరి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, అంటే ఏపీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయరాదా, ఎందుకంటే ఎలక్షన్స్ మీరు అన్నారు ఎలక్షన్స్ అప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుందని, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చేయమంటారు? మరి గవర్నమెంట్ క్వశ్చన్ నాకు లింక్ పెట్టి ఎట్లా అడిగే యాంకర్ గారు మీరు. గవర్నమెంట్కి నేను కాదు కదా పాలసీ డెసిషన్ మేకరు. గవర్నమెంట్కి ఇప్పుడు ఎలాగుందంటే మేము గవర్నమెంట్ ఏదైనా అనలిస్ట్గా మాట్లాడితే ముందుకు వస్తే గొయ్య వెనక్కి వస్తే నెయ్య. సో మీరు అడిగే క్వశ్చన్కి మమ్మల్ని ఇరికించాలని అడుగుతారా? లేదు సార్, ఇదంతా జస్ట్ ప్రజల కోసం. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంది, వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టాలి అంటే మీలాంటి వాళ్ళు చెప్పే సజెషన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సార్. మీలాంటి వాళ్ళు మాకు చాలా ముఖ్యం. మాలాంటి అంటే నాకు చూసే వీక్షకులకు చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పే ఆన్సర్స్ అన్ని. ఏపీలో పరిస్థితికి తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితికి నేను వివరించే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు మన ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా పాత గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ నినాదం ఏంటంటే ఏపీలో 1 ఎకరం కొనాలంటే తెలంగాణ ఆ 1 ఎకరం రేటుకి 10 ఎకరాలు వచ్చేది. అంటే 1 కోటి రూపాయలు పెట్టి 1 ఎకరం కొన్నాం అనుకోండి ఏపీలో, అదే కోటికి ఇక్కడ 10 ఎకరాలు వచ్చేది. ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు వాట్ ఎవర్ రీజన్స్ మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేవు. జరుగుతున్న వాస్తవాలు పరిస్థితులు కరెక్ట్గా లేవనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే పాలనలో ఉందో అనుకున్నంత రీతిగా ఏపీలో మార్కెట్ పెరిగింది అనేది ఎక్కడ దాఖలాలు లేవు. అండ్ సిచ్యువేషన్ క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 1 ఎకరం కొంటే వైజాగ్లో 10 అంటే ఏపీలో 10 ఎకరాలు వస్తుంది. అంటే 360 degrees తిరిగిపోయింది మార్కెట్. అంటే తెలంగాణలో 1 ఎకరం కొంటే ఎంత అవుతుందో అక్కడ 10 ఎకరాలకు అంత డబ్బు. రేట్లు పెరగలేదు కదా. ఇప్పుడు మన దగ్గర 100 కోట్లు per ఎకరం అని అన్నారు. ఏపీలో 10 కోట్లు కూడా పలకట్లేదు కదా. అంటే కొన్ని ప్లేసెస్, వెరీ ఫ్యూ ప్లేసెస్. ఓకే, 10 కోట్లు 20 కోట్లు అంటే చాలా పెద్ద రేటు. అలాంటి మన దగ్గర 100 కోట్లు ఒకసారి 100 కోట్లు 60-70 కోట్లు అయితే అవుతుంది. మరి 100 కోట్లు కరెక్ట్ కాదు. నేను కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను 60% 70% అయితే కరెక్టే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర అన్లిమిటెడ్ FSI అంటాం, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే ఏం చేశారంటే మన వాళ్ళు అంతకుముందు మనకి గత 10 years బ్యాక్ కనుక చూసుకుంటే కనుక ఓన్లీ 30 floors హై రైజ్ ఇచ్చారు. అంటే లిమిట్ పెట్టారు, 30 floors కంటే ఎక్కువ కట్టకూడదు. మీరు ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్ వెళ్తే తెల్లాపూరు 30 కాదు 40, 50, 60, 70 floors కూడా కడుతున్నారు. అవును సార్. సో దానివల్ల ఏమైందంటే మధ్యతరగతి కొనుక్కునే అఫోర్డబిలిటీ, ఎప్పుడైతే నువ్వు 70 floors 60 floors కడుతున్నావో నీ స్క్వేర్ ఫీట్ రేటు పెరిగిపోతుంది. ఎందుకు చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే 5వ floorలో వరకు కట్టడం వేరు, 5 నుండి 10, 20, 30కి వెళ్తున్న కొద్ది 1000 రూపాయలు 500 పెరుగుతూ ఉంటుంది. ఫ్లోర్కి 200 దాకా పెరిగిపోతుంటుంది. అంటే మీరు 50 floorలో కొనాలంటే 10,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఫ్లోర్కి 200 వేసుకున్నా, 100 వేసుకున్నా, 50 వేసుకున్నా 5,000 4,000 కట్టాలి. అంటే యాక్చువల్ రేట్ మనకు 4,000 5,000 రావాల్సింది 10,000. ఇప్పుడు కోకాపేటలో నాకు తెలిసి 20,000 తక్కువ అమ్మరు. కొత్త బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ ఇప్పుడు 10-12,000 అమ్ముతున్నారు. కొత్త బిల్డింగ్స్ వచ్చాయంటే నాకు తెలిసి 15,000 20,000 వెళ్ళిపోతుంది పర్ స్క్వేర్ ఫీట్ హై రైజ్. సో ఏపీలో ఏమవుతుందంటే అనుకున్నంతగా రేట్లు పెరగలేదు, ఇది వాస్తవం. ఎక్సెప్ట్ 2-3 ఏరియాస్ తప్ప మిగతా ఏరియాస్లో రియల్ ఎస్టేట్ బాగా మందబడింది. గత 5 సంవత్సరాల్లో అనుకున్నంత అభివృద్ధి చెందలేదు. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఏపీ.
అటు వైజాగ్ అవని, ఇటు విజయవాడ అవని, అటు గుంటూరు అవని. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఏమవుతుందంటే విపరీతంగా పెరిగిపోయినాయి. అక్కడ విపరీతంగా పెరగలేదు, ప్లస్ ఉన్న వాళ్ళు కూడా తగ్గించుకుంటున్నారు. సర్వైవల్ ఈజ్ ద ఫిటెస్ట్. సో ఏపీలో ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ మారితే, గవర్నమెంట్ మారకపోతే అనేది పరిణామాలు మనం ఇప్పుడు టూ ఎర్లీ టు టెల్. ఎవరు వస్తారు ఎందుకంటే నాకు రాజకీయంగా నేను అనలిస్ట్ కాదు, నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కాబట్టి దాని మీద కామెంట్ చేయను. బట్ డెఫినెట్గా గవర్నమెంట్ మారుతుందా మారదా అని చెప్పడం, వచ్చే గవర్నమెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రస్తుతానికి రేట్లు గవర్నమెంట్ మారుతుందన్న ఒక ఉద్దేశం, ఒక ఊహాగానాలతో కొన్ని ఏరియాల్లో మార్కెట్ రేట్ పికప్ అయింది. బట్ ఇది 100% అవుతుంది అని చెప్పలేం. లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సెకండ్ టైం ఎలక్షన్లో వైసీపీ వచ్చింది, రైట్. సో ఆ స్వీప్ వస్తుందని ఎవరు రాత్రి అనుకోలేదు. అలాగే ఇక్కడ తెలంగాణ వస్తుందని అనుకున్నారు, సడన్గా కాంగ్రెస్ వచ్చింది. సో పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. యువత, నేటి పౌరులు నేటి పిల్లలు రేపటి పౌరులు. అంటే ఇప్పుడు ఓటు హక్కు పెరుగుతున్న కొద్దీ 18 years తర్వాత ఓటు హక్కు వచ్చేస్తుంది. సో పబ్లిక్ ఒకసారి నేను దించాలనుకున్నా, నిన్ను కూర్చోబెట్టాలనుకున్నా వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం నిమిత్తం మాత్రం. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బట్టి ఏపీలో రేట్లు అయితే అనుకున్నంత పాజిటివ్గా లేవు. బట్ గవర్నమెంట్ రిజల్ట్స్ బట్టి, వచ్చే ఎలక్షన్ రిజల్ట్ బట్టి దెర్ ఈజ్ ఎ పాజిటివ్ ఛాన్స్. ఒక గవర్నమెంట్ వస్తే ఇంకా వెనక్కి వెళ్తుంది, ఒక గవర్నమెంట్ వస్తే ముందుకు వెళ్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా చేసేది ఏంటంటే 10 లక్షల కోట్లు అప్పు ఉన్నది స్టేట్కి. సో ఎవరు వచ్చినా ఇది కేక్ వర్క్ కాదు, ఈజీ కాదు. సో దే హ్యావ్ టు వర్క్ హార్డ్, దే హ్యావ్ టు గెట్ ది ఫండ్స్. ఇప్పుడు బేసికలీ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇండస్ట్రీ లేదు, ఫండ్స్ రావట్లేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు, దావూస్ వెళ్ళి 40,000 crores తీసుకొచ్చారు. అది రావడానికి మనకు 6 నెలలు 1 year పట్టవచ్చు. బట్ ఒక పాజిటివ్ సైన్, RRRకి నేషనల్ హైవే స్టేటస్ తీసుకొచ్చారు. అట్లా చూసుకుంటే RRR ఆగిపోయిన దాన్ని పనులు వేగవంతం చేశారు. 3-4 సంవత్సరాలు హ్యాండ్ ఓవర్ చేస్తాం అంటున్నారు. సో రేట్లు అనేది చెప్పడం చాలా కష్టం. బట్ ప్రస్తుతం ఏంటంటే కొద్ది పికప్ అయితే స్టార్ట్ అయింది. విత్ ఏ పాజిటివ్ నోట్ దట్ గవర్నమెంట్లో మార్పు వస్తుంది, ఏమైనా ముందుకు చేస్తారు. అంతకుముందు ఉన్న ఆయన చేస్తున్నారు. బట్ అది వస్తారా రారా అనేది ఇట్ ఈస్ 100% టూ ఎర్లీ, మనం ఏం చెప్పలేం. ఇప్పుడైతే లోయర్ రేట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఏపీలో అయితే లోయర్ రేట్స్ ఉన్నాయి. సో ఇది మనం యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే చాలా వరకు అక్కడ ప్రజలు అంటే ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకొక కొంతకాలం ఆగి వెయిట్ చేస్తే మంచిది అంటారా, లేకపోతే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా సార్? అంటే ఎవరి దగ్గర స్పేర్ మనీ రిస్క్ తీసుకోవాలండి, రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే రిస్క్ తీసుకోరు. అది కొద్దిగా స్టడీ చేయాలి. కొన్ని ఏరియాల వరకు బాగున్నాయి, కొన్ని ఏరియాలు టైం పడుతుంది. సో ఇట్స్ బెటర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత డెసిషన్ తీసుకోవడం మంచిది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.